యోహాను రాసినటువంటి సువార్త, యోహాను సువార్తలో ఉండి 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతాను. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతాను. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమె గత వారం ప్రార్థన గురించి మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో ప్రార్థన ఎందుకు ఆలస్యం అవుతుంది, జవాబు రావడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది, దాని గురించి మనం గత వారం విశ్వాసం గురించి మనం చూసుకున్నాం. మనం ప్రార్థించినప్పుడు కొన్నిసార్లు వెంటనే ప్రార్థనకి ప్రతిఫలం మనకి దొరకదు. ప్రసంగాలు విన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఏముందిలే ప్రార్థన చేయగానే వెంటనే కార్యాలు జరిగిపోతాయి అని అనుకుంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే, కొన్నిసార్లు మనం తీరా ప్రార్థన చేసిన తర్వాత మనకు అర్థం విషయం ఏంటంటే, అనుకున్నంత ఈజీగా జవాబు రావట్లేదనే విషయం మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే అలా అర్థమవుతుందో మనం ఏంటంటే కొంచెం డౌట్ పడుతుంటాం, ఏంటి కార్యం జరగట్లేదు ఏంటి అని అనుకుంటుంటాం మనం. కానీ మనం గమనించినట్లయితే దేవుడు బైబిల్లోనే చాలా విషయాలు ఎందుకు ఆలస్యం అవుతుంది అన్న దానికి కొన్ని మంచి కారణాలు బైబిల్లో మనం చూస్తాం. ఎందుకు ఆలస్యం అవుతుంది అన్న దానికి మంచి కారణాలు బైబిల్లో మనకు ఉంటాయి. అందులో గత వారం నేను చెప్పానంటే, విశ్వాసం అనేటువంటి దానికి ఖచ్చితంగా టైము తీసుకుంటుంది. విత్తువాడు వాక్యం విత్తుచున్నాడని బైబిల్ మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే, వాక్యం విత్తుతూ ఉన్నప్పుడు అది పంట చేతి రావడానికి కొంత టైం మనకి పడుతుంది. అలాగనే ఈ రోజున కూడా దాని గురించి మరొక విషయాన్ని కూడా ఈరోజు మనం చూసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు తల్లి ద్రాక్షారసం అయిపోయిందని తెలుసుకున్న తర్వాత యేసుక్రీస్తుకి వెళ్ళి వెంటనే చెప్పింది ఆమె. ఎందుకంటే ఆయన చేయగలన్న విషయం మరియకు బాగా తెలుసు. చాలామంది క్రిస్టియన్స్ మనకు కూడా తెలుసు దేవుడు చేయగలడని. మరియకు కూడా అదే తెలిసింది. ఆల్రెడీ ద్రాక్షారసం అయిపోయింది కాబట్టి వెంటనే దేవుడు కార్యం చేస్తాడు అనుకుని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పినప్పుడు, అక్కడ చూడండి యేసుక్రీస్తు మాటలు అనమాట ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆయన అంటున్నారు, నా సమయం ఇంకనూ రాలేదు. ఇప్పుడు చాలామంది క్రిస్టియన్స్ మనకు విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ అన్నీ ఉంటాయి, కానీ అక్కడే చాలా సందర్భాల్లో ఫెయిల్ అవుతుంటాం. మనకి లేట్ అయ్యే కొలది మనకి ఏంటంటే ఒక రకమైన ఒత్తిడికి ప్రతి విశ్వాసం కూడా గురవుతుంటాడు. ఇంకా విశ్వాసం ఉండుండొచ్చు, నమ్మకం ఉండుండొచ్చు, కానీ ఇంక నువ్వు లేట్ అయ్యే కొలది ఏం జరుగుతుందంటే, ఎందుకు కార్యం జరగట్లేదు అనేటువంటి ఒక ఆలోచనతో ఏంటంటే చాలా ఒత్తిడికి గురైపోయి లేట్ అయిపోతుంది అనేటువంటి ఒక ఫీలింగ్లోనికి అందరం వచ్చేస్తుంటాం మనం. ఇక్కడ మరియా కూడా ఎగ్జాక్ట్ అలాగునని క్రీస్తు దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ద్రాక్షరసము అయిపోయింది అన్నప్పుడు యేసుక్రీస్తు నేను చేస్తానన్న మాట అనొచ్చు. యాక్చువల్గా నేను చేస్తానులే, లేదా నేను చూసుకుంటాను అనొచ్చు. కానీ యేసుక్రీస్తు స్పెసిఫిక్గా నేను చేస్తానులే అనలేదు, లేదా నేను చూసుకుంటాను అనలేదు, నా సమయం ఇంకనూ రాలేదన్న మాట అన్నారు. స్పెసిఫిక్గా చూడండి, క్రీస్తు ఎందుకు ఆ మాట అన్నారు ఆలోచించాలి. ఆ మాట అన్నారంటే అర్థం ఏంటంటే, చాలా సందర్భం మనుషులంగా మనం ఏంటంటే, ద్రాక్షరసం అయిపోయింది కాబట్టి అది అయిపోయింది అన్న విషయము అందరికీ తెలిసే లోపే దేవుడు కనుక కార్యం చేసి వెంటనే చేసేయాలనుకుంటాం. ఆ లోటు అన్నది కనబడకుండానే దేవుడు చేసేయలేము మనం అనుకుంటాం. బహుశా కొన్ని సందర్భంలో దేవుడు అలా కూడా చేయొచ్చేమో. కానీ ఒకవేళ కనుక మనం అలా అనుకున్నప్పుడు కనుక దేవుడు అలా చేయకపోతే ఏంటి అంటే, అక్కడే మనం గుర్తించాలి. అక్కడ అర్థం ఏంటంటే, దేవుని యొక్క సమయం ఇంకనూ రాలేదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒకటి గుర్తుపెట్టుకోలేంటంటే, మనం అనుకున్నటువంటి టైం కంటే దేవుడు అనుకున్నటువంటి టైమే శ్రేష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది. మనం అనుకున్న టైంలో మనము సాధించుకోవడం కంటే, పొందుకుందామని అనుకోవడం కంటే, దేవుడు అనుకున్నటువంటి టైంలో దేవుడు నాకు ఇస్తే చాలు అన్నటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది. ఎందుకంటే అది దేవుడి యొక్క టైంలో అది ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది లేట్ కానీ కాదు. అది మాత్రం కాదు, కానీ దేవుడు అనుకున్న టైం అని ఎందుకు బైబిల్లో దేవుడు రాసి ఉంచాడంటే, దేవుడు అనుకున్నటువంటి టైం అవుతుంది ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా సమయమునకు పర్ఫెక్ట్గా శ్రేష్టమైనటువంటి కార్యమును దేవుడు చేస్తాడు. అందుకని ఆ సమయం అంటే మనం చాలా ఇంపార్టెంట్. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం ప్రార్థన చేస్తాం, విసుగక నిత్యము ప్రార్థన చేస్తుంటాం, కానీ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నీకు లేట్ అయిపోతుందేమో అనేటువంటి ఒక తలంపు మన మనసులోకి వచ్చినప్పుడు మనం ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, బహుశా దేవుని యొక్క సమయం ఇంకనూ రాలేదేమో.
మనం గనక నేను గత వారం చెప్పినట్లుగా మనకు గనక ఒకవేళ విశ్వాసములు ఉంటే గనక, మన వాక్యం ఉంటే విశ్వాసంలో బలపడుతున్నాం అనుకుంటే గనక నెక్స్ట్ మనం ఏం ఆలోచించుకోవాలంటే, బహుశా ఇంకా దేవుని యొక్క సమయం ఇంకను రాలేదేమో. ఇప్పుడు మన మనసు ఆ సందర్భంలో మన మనసు చాలా బలంగా మనకేం చెప్తుందంటే, ఇదే కదా రైట్ టైం అని మన మనసు మనం చెప్తూ ఉంటుంది. ఇదే కదా సరైన సమయం, ఎందుకంటే లోటు తెలిసిపోతుంది కదా, లోటు ఎక్కువ కనబడకూడదే ప్రాబ్లం పెద్ద అయిపోద్ది కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ ద్రాక్షరసం అయిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు ఏమన్నారంటే, నా సమయం ఇంకనూ రాలేదు. అంటే కొన్ని సందర్భంలో లోటు కనబడుతున్న తర్వాత కూడా, సమస్య కళ్ళ మందు కనబడుతున్న తర్వాత కూడా ఇంకనూ దేవుని యొక్క టైం రాదా అంటే, అది ఎందుకో మనకు తెలియదు, మన జ్ఞానంకు మించినటువంటి కార్యము. కానీ ఇంకనూ దేవుని యొక్క సమయం అయితే ఇంకనూ రాలేదు. ఇప్పుడు సమయం లేట్ అయిపోతుందంటే మనం అనుకుంటామంటే, లేట్ అయ్యే కొలది పరిస్థితి మన చేయి దాటిపోతుంది అనేటువంటిదే మనకు ఎక్కువ ప్రెజర్ని గురి చేస్తుంది. బేసిక్గా మనం ఎందుకు భయపడతామంటే, లేట్ అయ్యే కొందికి పరిస్థితి చేయి దాటిపోద్ది అనేటువంటిది మనుషులుగా మనకున్న ఆలోచన. కానీ దేవుడికి ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉండదు. ఎందుకో తెలుసా? కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కాలములు సమయంలో ఆయన స్వాధీనం ఉన్నప్పుడు దేవునికి ఎప్పుడు లేట్ అన్నది లేనేలేదు. దేవుడు ఒక నిజంగా చూడండి, దేవునికి ఎలా ఉంటుందంటే, ఇప్పటికిప్పుడు ద్రాక్షరసం అవ్వకముందే ఒకవేళ టక్కని దేవుడు కార్యం చేసేసినా అది ఇంక నువ్వు దేవునికి ఒకలాగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టు నా టైం ఇంకా రాలేదు అని ఒక గంట తర్వాత చేసిందా సరే, ఇంకనూ అది దేవునికి అవుతుంది, రైట్ టైమే. దేవుడికి ఆ ప్రెషర్ ఉండదు. ఎందుకంటే దేవుడు కాలమునకు అతీతుడు కాబట్టి, దేవుడు కాల పరిధిలో జీవించేటువంటి వాడు కాదు కాబట్టి, దేవుడికి ఎప్పుడు కూడా టైం అనేటువంటిది ఎప్పుడు కూడా దేవుడికి ప్రెషర్ గురి చేసేటువంటి కార్యము కాదు. అంటే మనం కూడా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనము ప్రార్థన చేసిన తర్వాత కొన్నిసార్లు ఆలస్యం అవుతున్నా సరే మనం గుర్తుపెట్టుకోవాలంటే, మన విశ్వాసంలో ఉంటున్నామా లేదా పరీక్షించుకుంటూ, బహుశా ఇంకా దేవుని యొక్క సమయం ఇంకనూ రాలేదేమో, టైం వస్తే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యాలు జరగాలంటే ఖచ్చితంగా టైము పడుతుంది. ఎలాగైతే నేను విశ్వాసం ఎదగటానికి టైం పడుతుందో, అలాగే కొన్ని కార్యములు నేను పొందుకోవడానికి టైం పడుతుంది అనేటువంటి ఆలోచన మనకి రావాలి. ఇక బేసిక్ ఇంకో రెండవ పాజిటివ్ రీజన్ ఏంటంటే, కొన్నిసార్లు ఎందుకు ఆలస్యం అవుతుంది కొన్ని కార్యం మనం పొందుకోవడానికంటే, దేవుడు కూడా చూడండి ఎలా పనిచేస్తాడంటే, దేవుడు తెర వెనకాల మనకు అనుకూలంగా దేవుడు పనిచేస్తాడు. తెలుసా? దేవుడు చూడండి, మనం ప్రార్థన చేసిన తర్వాత, మనం ప్రార్థన చేయగానే టక్కన అయిపోవాలని కాదు, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు జవాబు ఇవ్వడానికి ఏ మార్గము గుండా, ఏ దారిలో, లేదంటే ఎవరి ద్వారా నీకు జవాబు ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు, ఎవరి ద్వారా కార్యము జరిగిస్తే నీ ప్రార్థనకు జవాబు నీకు దొరుకుతుందో అని దేవుడు ఆలోచించుకొని దాన్ని తగ్గట్టుగా కొన్ని కార్యాలు దేవుడు అరేంజ్ చేస్తూ ఉంటాడు. అంటే దేవుడు సమకూరుస్తూ ఉంటాడు. ఇంకో రకంగా చెప్పండి, దేవుడు ప్లాన్ చేస్తూ ఉంటాడు, పరిస్థితులను జరిపిస్తూ ఉంటాడు, పరిస్థితులను మారుస్తూ ఉంటాడు, మనుషుల్లో ఆలోచనలు పుట్టిస్తాడు, పరిస్థితులను కొంచెం అటుగా దేవుడు మారుస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, రాజు యొక్క హృదయం అంట దేవుని యొక్క చేతిలో నీటి కాలువలాగా ఉంటుందంట. దేవుడు తనకు నచ్చినట్టుగా మనిషి ఆ రాజు యొక్క హృదయాన్ని దేవుడు మలుస్తాడని బైబిల్లో ఉంది. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే కార్యం జరగదు, కానీ దేవుడు పని అయితే స్టార్ట్ చేస్తాడు ఖచ్చితంగా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ప్రార్థన చేయగా నువ్వు పొందేసుకోలేదు కాబట్టి దేవుడు అసలు పని ఇంకా స్టార్టే చేయలేదని కాదు. నువ్వేం నమ్మాలంటే, నీ విశ్వాసం నీకు యాక్చువల్గా ఏం చెప్తుందంటే, నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి, దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి, నువ్వు ప్రార్థన చేసి ఆమె అనగానే ఖచ్చితంగా దేవుడు ఎక్కడో దగ్గర కార్యమును స్టార్ట్ చేసే ఉండుంటాడు. కాకపోతే మనకు అది తెలీదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఆ కార్యమును ఎలా చేయాలనేటువంటిది, నీ లైఫ్లో కార్యం ఎలా జరిగించాలంటే దాని గురించి దేవుడికంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచన తగ్గట్టుగా దేవుడు ఏం చేస్తాడంటే, అది నెరవేర్చడానికి అనుకూలంగా పరిస్థితులనే కానీ మనుషులనే కానీ దేవుడు కదిలిస్తూ ఉంటాడు. అది మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, తెలుసా? అందుకని కొన్ని సందర్భాలు కార్యం వెంటనే ఎందుకు జరగదు? దేవునికి సమస్తము సాధ్యమైనప్పుడు ఎందుకు వెంటనే జరగదంటే, కొన్నిసార్లు దేవుడు పనిచేసేటప్పుడు, దేవుని యొక్క కార్యములు జరిగించేటప్పుడు అందులో మనుషుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే నీకు కావాల్సింది దేవుడు ఎలా ఇస్తాడు? మనుషుల ద్వారానే ఇస్తాడు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఈవిడే మీకు మరలా ఇయ్యబడును. దేవుడు ఎలా ఇస్తాడో, పరలోకంలో డబ్బులేం పంపించాడు. బైబిల్లో క్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుష్యులు నీ ఒడిలో కొలుతురు. నువ్వు నా కొవ్వు నేను నీకు ఇస్తాను దేవుడు అంటున్నాడు. కానీ ఎలా ఇస్తా అంటున్నాడు దేవుడు? నేను మనుషులు కదిలిస్తాను. నీ పై అధికారి, ఇప్పుడు ఫైనాన్షియల్గా ఉందనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకుంటే, నీ పై అధికారికి ఏం చేస్తాను నేను? నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి, లేదు నువ్వు నాకు ఇస్తున్నావు కాబట్టి, నీ పై అధికారికి మనస్సులో నేను ఒక నూతనమైన తలంపును పుట్టిస్తాను. నేను అది పుట్టించిన తర్వాత ఆ మనిషి కూడా దానికి లోబడేట్టుగా నేను చేస్తాను, పరిస్థితులను కదిలిస్తాను. ఆ మనిషి కఠినంగా ఉంటే నేను ఇంకొనో బలంగా పనిచేసి ఆ మనిషి హృదయాన్ని మారుస్తాను. ఒకవేళ ఆ వ్యక్తి కనుక నా మాటకి ఇంకా నువ్వు లోబడకపోతే
వేరే వాళ్ళ ద్వారా అయినా సరే నేను మనుషులు వచ్చి నీ ఒడిలో కొలిచినట్లుగా నేను దాన్ని చేస్తాను దేవుడు చెప్తున్నాను. అంటే అర్థం ఏంటంటే దేవుడు కార్యం జరిగించినప్పుడు మనుషులకు ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా అది ఉంటుంది. ఇప్పుడు అందుకని మనం ఏం గుర్తుపెట్టుకోండి, మనుషులకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి, మనిషికంటూ కొన్ని ఇష్టాలు కొన్ని చిత్తాలు ఉంటాయి కాబట్టి, అనుకుంటే కొన్ని ఆలోచన ఉంటాయి కాబట్టి దేవుడు చెప్పగానే ఏ మనిషి కూడా నార్మల్గా లోబడ్డు. ఇప్పుడు అందుకని దేవుడు కూడా ఏం చేయాలి, మనిషిని కదిలించే ప్రయత్నం దేవుడు చేస్తాడు, మనుషులు మార్చే ప్రయత్నం దేవుడు చేస్తాడు. మనిషి అంత ఈజీగా మారడు, కానీ దేవుడు ఏం చేస్తాడు, స్లోగా మలిచే ఆ మనిషి యొక్క మనస్సును స్లోగా మెల్లిగా మార్చే ప్రయత్నం దేవుడు చేస్తాడు. ఇంకా చూడండి, మనమైనా సరే ఎగ్జాంపుల్ రక్షణ పొందాం. ఇప్పుడు చూడండి, ఏదో టైం వచ్చినప్పుడు మనం రక్షణ పొందాం, కానీ నీకు ఆలోచన రాగానే వెంటనే ఆ రోజో లేదా ఆ నెలలో నువ్వు రక్షణ పొందలేదు. ఎప్పటి నుంచో దేవుడు మన హృదయంలో పనిచేస్తూ ఉంటే ఏదో టైం వచ్చిన మాత్రం మనం రక్షణ పొందాం. తరచుగా చర్చకొస్తూ మనం కూడా రక్షణ పొందడానికి కూడా అంత టైం తీసుకుంటున్నాం. దేవుడు మాట్లాడుతున్నా సరే ఇదే అనుకూల ఇదే రక్షణ దినమని దేవుడు చెప్పిన తర్వాత కూడా దేవుని క్రైస్తవ కుటుంబం జన్మించినటువంటి వారు రక్షణ పొందడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆ దేవుడు పనిచేయలేదు కనుక, దేవుడు పని చేస్తున్నాడు, కానీ ఆ మనిషి ఇంకా దానికి పూర్తిగా లోబట్టలేదు. కొంచెం కొంచెంగా దేవుని యొక్క పైన వ్యక్తి హృదయంలో జరుగుతుంది. ఏదో టైం వచ్చినప్పుడు రక్షణ పొందుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే మనుషులను దేవుడు కదిలించేటప్పుడు, మనుషుల హృదయంలో దేవుడు పనిచేసేటప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత టైం ఖచ్చితంగా పడుతుంది. ఎందుకు పడుతుందంటే దేవునికి అసాధ్యమని కాదు, మనిషి కొన్నిసార్లు దేవునికి అంత ఈజీగా సమ్మతించే మాట విండ కాబట్టి కొన్నిసార్లు లేట్ అవుతుంది. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకించి దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రీతిలో మనుషులను పరిస్థితులను దేవుడు ఖచ్చితంగా కదిలిస్తున్నాడు. అందుకనేమో నా ప్రార్థనకు జవాబు కొంచెం నేను అనుకున్న టైం కల్లా జరగట్లేదు, కానీ ఖచ్చితంగా దేవుడు ఎవరో ఒకరి హృదయంలో పనిచేస్తున్నాడు, ఏదో ఒక పరిస్థితులు ఖచ్చితంగా దేవుడు పనిచేస్తున్నాడు అంటే తలంపు ఖచ్చితంగా మనకి రావాలి. మీరు చూడండి, ఏ లెక్క లైఫ్లో మీరు చూడండి, ఆ కరువు వచ్చిన తర్వాత దేవుడు ఒక దగ్గరికి వెళ్ళి ఆ నీటి బొగ్గు దగ్గర, ఆ నది దగ్గర, అక్కడ కాలువ దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు ఉండు, అక్కడ నువ్వు దాక్కో, అక్కడ నీళ్ళు తాగు, నేను కాకులతో నేను ఆహారాన్ని పంపిస్తాను దేవుడు చెప్పాడు. సరే, అలాగని వెళ్ళి ఏం చేశాడు, అక్కడే ఉన్నాడు, అక్కడ నీళ్ళు తాగుతున్నాడు, కాకుల ద్వారా దేవుడు ఆహారం పంపిస్తున్నప్పుడు ఆ ఆహారం చక్కగా తింటున్నాడు. కానీ మీరు బైబిల్లో చూస్తే ఒకసారి చూద్దాం, చూడలేదంటే మొదటి రాజుల గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఆ మాట ఉంది, ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము, మొదటి రాజులు 17 5వ వచనం నేను చదువుతాను. మొదటి రాజులు 17వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను, చూడండి. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దన్నకు ఎదురుగా నున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చాను. ఇక్కడ గమనించండి, వచ్చును. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. అంతటి యెహోవాకు మరలా ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగున సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. ఎందుకంటే నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. సరే, అక్కడ నిన్ను పోషించడానికి అక్కడ ఉన్నటువంటి ఒక విధవరాలికి నేను సెలవిచ్చాను అన్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, అక్కడ ఏంటంటే దేవుడు ఆ నీళ్ళు తాగడానికి దేవుడు సపోర్ట్ చేశాడు, కాకులతో దేవుడు ఆహారం పంపిస్తూ వచ్చాడు. కానీ ఒక టైం వచ్చేసరికి ఆ నది కూడా ఎండిపోయిన తర్వాత దేవుడు వచ్చి మరలా ప్రత్యక్షమయ్యేలా చెప్తున్నాడు, ఏలియా నువ్వు వెళ్ళు, నేను ఆల్రెడీ ఒక ఆమెకు నేను ఆల్రెడీ చెప్పాను, నేను పోషించడానికి నేను ఆల్రెడీ ఆమె హృదయంలో నేను పని చేస్తున్నాను, ఆమెను రెడీ చేస్తున్నాను, ఆమెను రెడీ చేశాను, నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండు, ఆమె ద్వారా పోషింపబడతాను దేవుడు ఏలియాకి చెప్పాడు. అక్కడ చూడండి ఏం జరిగింది. ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడు, నది ద్వారా కాకుల ద్వారా దేవుడు పోషించాడు. ఓ టైం వచ్చినప్పుడు మరలా దేవుడు ఏమన్నా తెలుసా, నేను ఆల్రెడీ ఒక విధవరాలు నేను సెలవిచ్చాను. సరే, ఏలియా అక్కడికి వెళ్ళక మునిపే అక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ ఈ నదిలో నీళ్ళు ఎండిపోతున్నప్పుడు ఆహారము లేదా నీళ్ళు కొరత వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆల్రెడీ ఏలియాకి ఆల్టర్నేటివ్గా వేరే అరేంజ్మెంట్ దేవుడు ఖచ్చితంగా చేస్తున్నాడని అర్థం. అలా చేశాక టైం వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఆల్రెడీ సెలవిచ్చాను, ఒక ఆమెకు విధవరాలు సెలవిచ్చాను, నువ్వు వెళ్ళు, ఆమె ద్వారా నువ్వు పోషింపబడతావు. అక్కడ కూడా ఆమె నిన్ను పోషించట్లేదు, నేను నిన్ను పోషిస్తున్నాను. నేను నిన్ను పోషించడానికి ఏం చేస్తానంటే నేను ఆమె హృదయంలో నేను పనిచేశాను, ఆమె ద్వారా నువ్వు పోషింపబడతావు, నువ్వు వెళ్ళు, నీకు ఏ ప్రాబ్లము రాదు, నేను ఆల్రెడీ ఆమెకు సెలవిచ్చాను దేవుడు చెప్తున్నాడు. అర్థం ఏంటంటే దేవుడు కూడా కొన్నిసార్లు కార్యం జరిగించేటప్పుడు మనుషుల ద్వారా కూడా దేవుడు కార్యాలని జరిగిస్తాడు. అదే కృష్ణ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మన మనుషులతో ఎలా ఉన్నాఅనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మన విశ్వాసంలో ఒకడు ఉన్నాం, నేను దేవుని మీద ఆధారపడతానంటే నేరుగా అంటే కుదరదు. నువ్వు దేవుని మీద ఆధారపడతావు సరే, కానీ నీ చుట్టూనటువంటి వాళ్ళతో ఎలా ఉన్నాఅనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా, దేవుడు కార్యం జరిగించినప్పుడు కూడా నీ చుట్టూన్నటువంటి వాళ్ళ ద్వారా దేవుడు కార్యాలని జరిగిస్తాడు. ఎవరో ఒకరి ద్వారా ఒక
నీకు అవసరం ఏంటంటే ఒక దారో లేదా ఒక సలహాను దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక అవకాశం దేవుడు మనుషుల ద్వారా దేవుడు మనకి ఇస్తాడు. అందుకనే చూడండి, మనం మనుషులతో ఎలా ఉన్నాం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని చూడండి, ఇక్కడ దేవుడి యొక్క కార్యం ఎప్పుడు కూడా మనుషులకు ఇన్వాల్వ్మెంట్ లేకుండా నార్మల్గా జరగదు, తెలుసా? అందుకనే కొన్నిసార్లు టైం కూడా పడుతుంది. అందుకని మనం కూడా మనుషులతో ఎలా ఉంటున్నామో కూడా చాలా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు కార్యం జరిగిన మనుషుల ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్, దావీదుని దేవుడు రాజుగా అభిషేకించాడు. సమూయేలు వచ్చాడు, రాజుగా అభిషేకించాడు, వెళ్ళిపోయాడు. కానీ చాలా టైం పట్టింది దావీదు రాజుగా మారడానికి. ఈలోపు ఏం జరుగుతుంది? ఈలోపు చూడండి, దావీదు ఇంకనో కాపరి గొర్రెలను కాసుకుంటూనే ఉన్నాడు. కానీ చూడండి, దేవుడు ఎలా కార్యములు అరేంజ్ చేసి ఒకసారి ఆలోచించండి. నార్మల్గా చూస్తే గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు మీద ప్రజలకే కానీ లేదా ఎవరికైనా సరే ఒక రాజుగా ఉండేటువంటి ఒక యోగ్యత దావీదుకు ఉంది అనేటువంటి గుర్తింపు ఎలా వస్తుంది జనాలకి? ఒకసారి ఆలోచించండి మీరు. ఇప్పుడు దావీదు బాగా ప్రార్థన చేస్తాడు కాబట్టి అని చెప్పి సింహాసనం దేవుడు కూర్చోపెట్టేస్తాడా? కాదు, అక్కడ దావీదు యొక్క సామర్థ్యం కూడా తెలియాలి కదా. అందుకే చూడండి, ఒక టైం వస్తుంది, మెల్లగా ఏం జరిగింది? గొలియాతు అనేటువంటి ఒక ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు చూడండి, దేవుడు ఎలా కార్యం అరేంజ్ చూడండి. గొలియాతు అనే ప్రాబ్లం వచ్చినా మనం అందరూ ప్రాబ్లమే చూస్తాం, కానీ దేవుడు యాక్చువల్గా చూస్తారు తెలుసా? నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం మాత్రమే కాదు, ఈ టైంలోనే ఈ ప్రాబ్లం పరిష్కరిస్తూనే దావీదులో నేనే సామర్థ్యం పెట్టాను, దావీదుకి నేను తోడుకున్నాను అన్న విషయాన్ని, దావీదు యొక్క ప్రత్యేకత నేను రాజ్యమంతటిగా నేను చూపిస్తాను దేవుడు అనుకున్నాడు. లేదంటే దావీదు చేసే ఒక కార్యం అంటే దేశమంతా తెలుసుకోవాలంటే ఎలా జరుగుతుంది? సాధ్యమే కాదు. ప్రాబ్లం వచ్చింది, గొలియాతు వచ్చాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు, ఎవరో ఒకరు రండి అని ఛాలెంజ్ చేస్తున్నా సరే అందరూ అలాగే సైలెంట్గా ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న సమస్య అంటే అందరికీ తెలుసు, కానీ ఎవరు ముందుకి వెళ్ళట్లేదు. కానీ అనుకోకుండా దావీదు చూడండి, దేవుడు కూడా కార్యం ఎలా అరేంజ్ చేస్తాడు చూడండి. అక్కడ దావీదు కూడా చూడండి, వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ తండ్రి గారు చెప్పినట్టుగా సమాచారం తెలుసుకోవడానికి క్యారెట్ తీసుకుని వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏదో వేరే పని అనుకుని వెళ్ళాడు, కానీ అక్కడ దేవుడు దాని ముగింపు మాత్రం గొప్పగా మహిమకరంగా ఇచ్చాడు. ఒక చిన్న పని చేయడానికి వెళ్తున్నాను అనుకున్నాడు, చిన్న పని నేను ఎందుకు చేయాలనుకోలేదు. మా అన్నలు నన్ను చూస్తే నా మీద పెద్ద కోప్పడిపోతారు, నేను వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడంటే, నేను వెళ్తాను, ఈ పని నన్ను మా తండ్రి గారు చేయమని నేను చేస్తాను వెళ్ళి చేశాడు. చేయడానికి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద ప్రాబ్లంను దావీదు ఎదుర్కొన్నాడు. ఆ ప్రాబ్లం దావీదు దేవుని సహాయం ద్వారా ఈజీగా సాల్వ్ చేశాడు. అలా సాల్వ్ చేసిన వెంటనే అందరూ కూడా సొలొమోనుకి ఏ పొజిషన్ ఉందో అదే కెపాసిటీ, అదే స్థాయి దావీదు కూడా ఉన్న విషయం రాజ్యమంతా ఆ టైంలో గుర్తించింది. అలా అది గొలియాతు అనేటువంటి సమస్య రాకుండా అంత గుర్తింపు దావీదుకి ఒక మొమెంట్ ఎలా వస్తుంది ఒకసారి ఆలోచించండి. గొలియాతు అన్నవాడు లేకుండా అంత పెద్ద గొప్పతనం అంటే దావీదుకి ఎలా వస్తుంది? అందరూ దావీదుని ఎలా చూడగలుగుతారు? ప్రాబ్లం వస్తే చూడగలుగుతారు. అలా ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే ఒక రకంగా మనం తెర వెనక ఆలోచించాలనుకోండి, దేవుడు సమస్తంలో సమకూర్చి జరిగిస్తుంటాం చూసారా. బేసిక్గా ఎలా జరిగిందంటే, గొలియాతు వచ్చే టైంకి దావీదు కూడా అక్కడ ఉండాలని దేవుడు నిర్ణయించుకున్నాడు, ప్లాన్ గీసాడు. అలా వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు దావీదు వెళ్తాడు, దాన్ని సాల్వ్ చేస్తాడు. సాల్వ్ చేసిన ప్రజలందరూ దావీదు యొక్క ప్రత్యేకత అర్థం చేసుకుంటారు, దావీదుని కూడా సౌలుతో పాటుగా పొగుడుతారు. అలాగున దావీదు సింహాసనానికి వెళ్ళాలని నేను లైన్ క్లియర్ చేస్తానని దేవుడు అనుకున్నాడు. అలాగనే దేవుడు మనుషులను కదిలించాడు, కార్యాలను కదిలించాడు, అలా జరిగించాడు. ఓ టైం వస్తే దావీదు సింహాసనం మీదకి కూర్చున్నాడు. అది ఎలా జరిగింది అంటే యాక్సిడెంట్గా జరిగింది కాదు, ఏదో అనుకుంటే ఏదో జరిగింది కాదు. దావీదు ఏదో అనుకున్నాడు, బహుశా సౌలు ఏదో అనుకున్నాడు, గొలియాతు ఏదో అనుకున్నాడు, మనుషులు అనేక రకాలుగా ఏదో అనుకుంటాం మనం. కానీ దాని అంతటి వెనకాల దేవుని యొక్క బలమైనటువంటి ఉద్దేశాలు కూడా చాలానే ఉంటాయి. కాకపోతే మనుషులంగా మనకు అది అర్థం కాదు ఆ టైంకి. ఎందుకు గొలియాతు లాంటి ప్రాబ్లం ఎందుకు వచ్చిందని మనం అనుకుంటున్నాం. కానీ ఒకసారి ఆలోచన, గొలియాతు లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు రాజ్యాన్ని కూడా ఏం చూపించాడంటే, ప్రాబ్లం ద్వారా ఏం చూపించాడంటే, మీకు సౌలే కాదు ఆ తర్వాత వచ్చే రాజు కూడా ఎంత గొప్పడు అవుతాడని చూపిస్తాను. దేవుడు రాజ్యమునకు నిరీక్షణ ఇచ్చాడు, సౌలుకు కూడా అక్కడ నిరీక్షణ ఇచ్చాడు. దావీదులో ఉన్నటువంటి సామర్థ్యమును కూడా దావీదు కూడా ఆ టైంలో గుర్తించగలిగాడు. సో చూడండి, ఇన్ని రకాల ఒక మంచి ముగింపు వచ్చిందో చూడండి, ఒకసారి ఆలోచించండి. అది కేవలం దావీదు అనుకుంటే జరిగిపోద్ది అలాగా. అందుకే మనం బైబిల్ చూస్తే దావీదు ఎక్కడా కూడా నేను గొలియాతుని చంపేస్తే నాకు పేరు వస్తుంది అని దావీదు ఎక్కడ అనుకోలేదు. దావీదు అనుకోలేదు, కానీ దేవుడు అనుకున్నాడు అలాగనా. ఇక్కడ అందుకే మనం అలా అనుకోకూడదు ఎప్పుడు కూడా, కానీ దేవుడు అలాగనా అనుకుంటే అది మంచి ముగింపు ఖచ్చితంగా మనకు అది వస్తుంది. అలాగ టైం పట్టింది. దావీదు రాజుగా అభిషేకించాడు దేవుడే, నాకు నిజమైన ప్రవక్త వచ్చాడు, అభిషేకించాడు, కానీ టైం పట్టింది. ఎందుకు టైం పడుతుందంటే దేవుడికంటూ కొన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి, దేవుడికంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ని దేవుడు మెల్లమెల్లగా జరిగించుకుంటూ మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ దేవుడు వచ్చినప్పటికి ముగింపు వచ్చేసరికి ఓహో ఈ పాయింట్ కోసమేనా అవన్నీ కూడా జరిగినాయి. అలాగే బైబిల్ మనం యోసేపుని కూడా చూడవచ్చు. చాలా బోల్డ్ మంది బైబిల్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. దేవుడు వాగ్దానం ఒకటి చేస్తాడు, యోసేపు ఏంటి గోతులో పడ్డాడని మనం అనుకుంటాం. అసలు దేవుడు చెప్పిన దానికి యోసేపుకి జరుగుతుందానికి అసలు సంబంధం ఉందని మనకు అనిపిస్తుంది. ఆలోచించండి, అంత గొప్ప స్థితిలోనికి ఎలా వస్తాడు యోసేపు అంటుంటే, ఎవనొస్తాడు అంత గొప్ప స్థితిలోకి ఎలా వస్తాడు?
వాళ్ళ అన్నల దగ్గర కంఫర్టబుల్గా ఉంటే, వాళ్ళ అన్నలు కనుక మంచిగా ప్రేమ చక్కగా ఉంటే కనుక, వాళ్ళ తండ్రి దగ్గర కనుకుంటే, యోసేపు అనేటువంటి వ్యక్తి ఐగుప్తుకి ఎలా వెళ్తాడు అసలు? ఐగుప్తుకి వెళ్ళకపోతే అంత గొప్ప పొజిషను ఒక యూదుడికి ఐగుప్తు రాజ్యంలో ఎలా దొరుకుతుంది? అంటే చూడండి, అంటే కొన్ని అంటే అర్థం ఏంటంటే అక్కడ గోత్రపడ్డలు అంటే బాధ కలిగించే విషయం అయినా సరే, ఇంకనూ మనకు అర్థం విషయం ఏంటంటే దాని వెనకాల కూడా దేవుని యొక్క ఉద్దేశం ఇంకేదో ఉంది. దేవుడు ఎంత గొప్పగా కార్యాలను సమకూరుస్తాడో ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క జ్ఞానం ఎంత ఉన్నతమైనటువంటిది, దేవుని యొక్క సామర్థ్యం ఎంత గొప్పదో ఆలోచించాను. దేవుడు కనుక కార్యములు కనుక సరిగ్గా దేవుడు అరేంజ్ చేస్తే, దేవుడు ఎక్కడ పొరపాటు నేను ఒకటి అనుకున్న ఒకటి జరిగిందని దేవుడు అండు. ఎందుకంటే దేవుడు పరిస్థితులు అంత చక్కగా సమకూరుస్తాడు. అన్ని క్రిస్టియన్స్ ప్రతి వాళ్ళు మన ఏనమ్మాలి తెలుసా? అది మంచి జరిగినా సరే చెడు జరిగినా సరే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అన్నిటిని సమకూర్చి దేవుడు మేలుకరంగా మనకి జరిగిస్తాడు. కొన్ని చెడు జరిగినప్పుడు మనకు బాధ కలిగేస్తుంది, కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇంకను దేవుడు మంచోడు, ఇంకను దేవుడు గొప్పోడు. కాబట్టి అల్టిమేట్గా ఈ చెడు కార్యం కూడా దేవుడు ఒక టైం వచ్చేసరికి అంత మంచిగా నా లైఫ్లో మార్చేస్తాడంటే, ఇది కూడా నాకు మేలుకరంగా చివరికి మారిపోద్ది. ఎందుకంటే దేవుడు పరిస్థితులను కానీ మనుషులే కానీ అంత చక్కగా దేవుడు ఆర్గనైజ్ చేయగలుగుతాడు, దేవుడు మేనేజ్ చేయగలుగుతాడు. దేవుడు అలా మేనేజ్ చేయడానికి దేవునికి కొంత టైం ఖచ్చితంగా పడుతుంది, ఎందుకంటే మనుషులకు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి. అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి, లేట్ అయిపోతుందంటే దేవుడు ఏంటి లేట్ చేస్తున్నాడు, దేవుడు ఏంటి లేట్ చేస్తాడు అనకూడదు. నువ్వు ప్రార్థన చేయగానే ఇంకను దేవుడు ఆల్రెడీ దేవుడు పని స్టార్ట్ చేసేస్తాడు. మనకు తెలుసు కదా, చూడండి, దానిలో ప్రార్థన చేసి 21 రోజులు ఆలస్యమైంది. ఎందుకంటే దేవుడి దూత చెప్పాడు, నువ్వు ప్రార్థన నిన్ను తగ్గించుకొని నువ్వు మోకరించి ప్రార్థన చేసిన మొదటి దినమునే నీ మనం వినబడింది అని చెప్పాడు. నేను 21 రోజున నేను బయలుదేరినాను కాదు, 21 రోజుల వరకు బయలుదేరిన తర్వాత నాకు ఆలస్యమైంది. నేను బయలుదేరిన 21 రోజుల తర్వాత నన్ను బయలుదేరమని దేవుడు చెప్పాడని కాదు, నువ్వు చెప్పగానే నేను బయలుదేరిపోయాను, దేవుడు నన్ను పంపించాడు. మధ్యలో లేట్ అయిపోయింది నాకు, ఎందుకంటే మధ్యలో కొంతమంది ఆటంకపరుస్తున్నారు కాబట్టి లేట్ అయింది, లేకపోతే నాకు యాక్చువల్ లేట్ అయ్యేదే కాదు. అలాగే ఏంటంటే మనకు జ్ఞానం మించినటువంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి, మనకి అర్థం కాకపోవచ్చు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే మన విశ్వాసంలో మెయింటైన్ అవ్వడానికి మనం కంటిన్యూగా మనం ప్రార్థన చేస్తూ కొనసాగుతూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు కార్యములు జరిగించేటువంటి వాడు, దేవుడు పరిస్థితులను మార్చేటువంటి వాడు. అలా మార్చడానికి దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేసుకుంటాడు. అందుకని నేను చూడండి, కొన్నిసార్లు ఆలస్యం అవుతాను గుర్తుపెట్టుకోండి. ఏమో దేవుడు ఎవరి మనసులో దేవుడు కార్యం జరిగిస్తున్నాడు మనకి తెలియదు. ఒక మంచి మేలైనటువంటి కార్యం మన లైఫ్లో జరగడానికి దేవుడు ఎవరిని కదిలిస్తాడో మనకు ఊహ కూడా మనకు అందరూ తెలుసా. కానీ ఒకటి మనం నమ్మాలి, ఏంటంటే దేవుడు పరిస్థితిని చక్కగా దేవుడు అరేంజ్ చేస్తాడు. దేవుడు అరేంజ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా అది ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. మనం అరేంజ్ చేసుకున్న దానికి దేవుడు అరేంజ్ చేసే దానికి చాలా వ్యత్యాసము ఉంటుంది. అది అర్థం చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనమే ఏదో రిపేర్ చేసేసుకుందాం పరిస్థితులను మనమే ప్రయత్నం చేయడం కంటే, భౌతికంగా ప్రయత్నం చేయడం కంటే, దేవుని చేతుల్లో పెట్టేసి మనం దేవుని అడిగి దేవుని ప్రార్థన చేస్తాం అనుకోండి, దేవుడు సమకూర్చినప్పుడు జరిగేంత మేలు మనం ప్రయత్నం చేసినా సరే జరగదు. దేవుడు అంత బాగా పరిస్థితులను దేవుడు క్రమక్రమంగా దేవుడు మారుస్తాడు. అందుకనే కొన్నిసార్లు ప్రార్థనకు ఆలస్యం కూడా అవుతుంది. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు లేట్ అవుతుందంటే దేవుడు చేయట్లేదు ఏంటా అని ఎప్పుడు నిరుత్సాహం మనం గురవకూడదు. బహుశా దేవుడు పని చేస్తున్నాడు, దేవుడు కార్యం జరిగిస్తున్నాడు, బహుశా నాకు తెలియకుండా ఎక్కడో ఖచ్చితంగా దేవుడు బలంగా యాక్టివ్గా దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు. అది అర్థం చేసుకున్నప్పుడు ఏం చేస్తానంటే, దేవుడు అంత చురుగ్గా పనిచేస్తున్నప్పుడు నేను కూడా విశ్వాసంలో ఉండాలి, నేను కూడా ఇంకా విశ్వాసంతో నేను ప్రార్థన చేయాలనుకుంటే ఒక ప్రేరేపణ మనకు కూడా ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసి దేవుడు ఎప్పుడు కూడా చేయట్లేదు ఏంటని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు చేస్తానే ఉంటున్నాడు, దేవుడు జరిగిస్తూ ఉంటాడు. దేవుడిని నువ్వు ప్రార్థించిన మొదటి దినమని దేవుడు ఆలకించాడు, దేవుడు ఆల్రెడీ రెడీగానే ఉన్నాడు, దేవుడు ప్లాన్ చేశాడు. కాదు దేవుడు అనుకుంటే నా టైం ఇంకా రాలేదు, నువ్వు వెయిట్ చేయి, నా టైం వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా కార్యము జరిగిపోద్ది. అలాగే ద్రాక్ష రాసిన అంతే కదా, నా టైం ఇంకా రాలేదన్నాడు. కాకపోతే యేసు ప్రభు దగ్గరికి మరియా వెళ్ళి చెప్పిన దానికి యేసు ప్రభు ఆ పనులను పిలిచి ఆ పాత్రలో నీళ్ళు నింపమని చెప్పేదానికి ఎంత టైం గ్యాప్ ఉందో మనకు తెలియదు. కానీ ఎక్కడ కూడా లేట్ అవ్వనది. ఎంత గొప్పగా దేవుడు అద్భుతం చేశాడంటే, అసలు మొదటిసారి ద్రాక్ష రసం కంటే రెండోసారి ద్రాక్ష రసం చాలా శ్రేష్టంగా ఉందని అందరూ డిస్కషన్ చేసుకున్నారంట. ఆ విందులో వివాహంలో అందరూ రెండోసారి వచ్చిన ద్రాక్ష రసం కోసం అందరూ మాట్లాడుకున్నారు. అసలు అంటే ఎంత గొప్పగా కార్యము జరిగిందో. తొందరపడడం వల్ల మనం ఏం చూసుకుంటాం, చింతపడడం వల్ల మనం అసలు ఏమన్నా మనం చేసుకోగలమా, చింతించడం వల్ల మనం గనక అసలు మనం ఏదన్నా మనం పరిస్థితి మనం మార్చోగలమా. మత్తయి సువార్త 6 క్రీస్తు చెప్పారు, తన ఎత్తున మూరుడు ఎక్కువ చేసుకోగలడు. చింతపడడం వల్ల నువ్వేం మార్చగలవు, నువ్వు మార్చేదేమీ లేదు. అప్పుడు మార్చేదేమీ లేనప్పుడు నువ్వు ప్రార్థన చేసి భారం నా మీద మోపేసి దేవుడు చూసుకుంటాడు అని వదిలేయడంలో ఎంత గొప్ప కార్యం ఉందో ఒకసారి, అందులో ఎంత విశ్వాసం కనబడుతుందో ఒకసారి ఆలోచించండి. మనం చింత పడుతుంటే అర్థం ఏంటంటే, ఖచ్చితంగా చెప్తాను, చింత పడుతున్నావు అంటేనే అర్థం ఏంటంటే నీ మైండ్లో నీ హృదయంలో విశ్వాసం నీకు గురిగా లేదని అర్థం.
ఏ విషయమైనా సరే కావచ్చు. చింతపడుతుంటే అర్థం ఏంటంటే మన మన మనస్సులో, మన హృదయంలో దేవుడు గురిగా లేడు. నా విశ్వాసం మీద బేస్ అయి నువ్వు పనిచేయటదని అర్థం. విశ్వాసం మీద నువ్వు ఆధారపడి జీవించలేదని అర్థం. నువ్వు ఏ మూమెంట్లో నువ్వు చింతపడడం స్టార్ట్ చేస్తావో, చింతపడుతూ ఉన్నావో, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు నిజంగా విశ్వాసంలో మెయింటైన్ అవ్వాలనుకుంటే చెప్తున్నా, నువ్వు కనుక విశ్వాసంలో కాకుండా నువ్వు చింతపడుతూ, చింతను బేసేసుకొని నువ్వు జీవిస్తూ, చింతను బేసేసుకొని మాట్లాడుతూ, చింతను బేసేసుకొని ప్రవర్తిస్తుంటే అర్థం ఏంటంటే నువ్వు విశ్వాసం మీద ఆధారపడే బ్రతకట్లేదని అర్థం. అప్పుడు నువ్వు విశ్వాసం మీద ఆధారపడకుండా దేవుని దగ్గర ఉన్న కార్యాలు జరుగుతాయని, పరిస్థితులు చక్కబడతాయని ఎలా అనుకుంటాం మనం? ఇదంతా ఎప్పుడు నీకు నిరీక్షణ? ఎప్పుడు నువ్వు విశ్వాసంలో ఉంటే నీకు నిరీక్షణ. ఎందుకంటే నమ్ముటిని వెళ్ళి నమ్మని సమస్తము సాధ్యం క్రీస్తు చెప్పారు. నమ్మితే నేను చేస్తున్నారు, నేను ఇది చేయగలను నువ్వు నమ్ముచున్నామని క్రీస్తు అడుగుతున్నారు. అప్పుడు నువ్వు చింతపడుతున్నావు కాబట్టి, ప్రభుత్వం చింతపడుతున్నా కాబట్టి నువ్వు చెయ్యంటే, దేవుడు నువ్వు చింతపడితే నేను చేయను. విశ్వాసం ఉంటే నేను చేసేది, నీకు విశ్వాసం అనేటువంటిది ద్వారాన్ని తెరుస్తుంది, చింత ద్వారాన్ని తెరవదు. నువ్వు చింతపడితే కొంచెం 10 మంది వచ్చి నీ మీద జాలి పడాలి తప్ప పరిస్థితులు ఏ మార్పు రాదు. అప్పుడు ఏం చేయాలి? మనం చింతపడడం కాదు మెయిన్ కావాల్సింది, మనకి మన విశ్వాసం ఉండడం లేదా కావాలి. అది ఆ విశ్వాసం మనకి యాక్చువల్గా బేసిక్గా మనకు ఉండాలి. అందుకే ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు మరీ న్యాచురల్గానే దేవుని చెప్పుకోవాలి. కాబట్టి సమస్య వచ్చినప్పుడు దేవుని చెప్పాలి కాబట్టి మరీ వెళ్ళి చెప్పింది. కానీ ఆ తర్వాత క్రీస్తు ఏమన్నారు? నా సమయం రాలేదు. అదే ప్రభు ద్రాక్షరసం అయిపోయింది ఇంకా టైం రాదంటే ఏంటంటే మరీ ఏమైనా తొందరపడిందా? దేవుని ప్రెషర్ పెట్టిందా? ఆమెకు తెలుసు ఆల్రెడీ, ఆమె విశ్వాసం ఉంది, క్రీస్తు గురించి ఆమెకు బాగా తెలుసు. అందరినీ సైలెంట్గా వెళ్ళిపోయింది, పనులతో ఉంది. ఆయన మీతో ఏం చెప్తాడు అది మీరు చేసేయండిలే. ఇంకా పరిస్థితులు ఇన్వాల్వ్ కూడా అవ్వలేదు, దాని గురించి ఆలోచించడం కూడా ఆలోచించలేదు. మరియా తెలుసా, కామ్గా చెప్పేసింది, పనులు చెప్పేసింది. ఆయన అన్నాడంటే ఖచ్చితంగా చేసే తీరుతాడు. కాబట్టి ఆయన ఎప్పుడైతే మీకు ఏదైతే చెప్తాడో, ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పినట్టుగా మీరు చేసేయండి అని మరియా వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత మరియా సీన్లోనే లేదు. ప్రాబ్లం వచ్చిన మాత్రం మరియా కనబడింది, క్రీస్తుకి చెప్పుకునే వరకు మాత్రం మరియా కనబడింది. కానీ ఆ తర్వాత క్రీస్తు జవాబు ఇచ్చి నా టైం ఇంకా రాలేదమ్మా అన్న తర్వాత ఇంకా ఆమెకు అర్థమైపోయింది, ఇంకా నేను క్రీస్తు దగ్గర ఉండి ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆయన చేసేస్తాడు. ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా ఆయన చేస్తాడు. అంటే ఈ రోజుల్లో దేవుని ప్రజల మనకు ఆ నమ్మకం ఉండాలి. ఏంటి నమ్మకం అంటే, చెప్పడం వరకే నా బాధ్యత, నేను చెప్పేశాను, ఆయన కూడా చేస్తాడు అంటే ఖచ్చితంగా ఆయన చేసేసే తీరుతాడు అనుకుని మనం ఫ్రీ అయిపోలేం. ఇంకా ప్రజలు మనం తీసేసుకోవాలి. నేను చెప్పేశాను, ఆయన చేస్తున్నాడు, ఇంకా టైం రాలేదన్నాడు అంటే అర్థం టైం వస్తే ఖచ్చితంగా ఆయన చేసే తీరుతాడు. మళ్ళీ టైం వచ్చాక మళ్ళీ నేను గుర్తు చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. నేను ఎప్పుడు గుర్తు చేయాలి అప్పుడు గుర్తు చేశాను. ఆయన అన్నాడు నా టైం వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. దేవుడు చెప్పాడు, టైం వస్తే ఖచ్చితంగా నేను అడగపోయిన సరే ఆయన ఖచ్చితంగా చేసేస్తాడు. అది విశ్వాసం. మరియా ఆ మాట నమ్మింది. ఇంకా అసలు నోరు తెరిచి మాట్లాడలేదు, వేరే మాట మాట్లాడలేదు. లేదంటే అక్కడ మరలా వచ్చి క్రీస్తు మరోసారి గుర్తు చేద్దామని ఇంకేదో చేద్దాం అనుకుని హడావుడు కూడా ఆమె చేయలేదు. ఆమెకు తెలిసింది యేసుక్రీస్తు చేస్తాడంటే ఖచ్చితంగా చేస్తాడు, టైం రాలేదు, టైం వస్తే ఖచ్చితంగా చేసే తిడతాడు. అంటే ఈ రోజుల్లో మనకు కూడా అంత విశ్వాసం, అంత నమ్మకం దేవుని మీద ఉండాలి. తెలుసా, మనం ప్రెజర్ ఫీల్ అయిపోతున్నాడు, నీకు అదంత బాధ్యత ఉంది కాబట్టి నువ్వు ఫీల్ అయిపోతున్నాను కాదు. క్రీస్తు అన్నా నా టైం ఇంకా రాలేదు. ఆశ్చర్యం అంటే ఆ ద్రాక్షరసం అయిపోయిన తర్వాత కూడా మాట అన్నారు క్రీస్తు. అయిపోతున్నప్పుడు అంటున్న మాట కాదు అది, అయిపోయిన తర్వాత అంటున్న మాట. అది లోటు కనబడిన తర్వాత అంటున్న మాట. అక్కడ చూసుకుంటే అక్కడ ఏలియా దగ్గరికి వచ్చేసరికి ఆ నది ఎండిపోయిన తర్వాత దేవుడు వచ్చి అంటున్నాడు, నేను నీ కోసం ఒక విధవరాలు నేను ఆల్రెడీ ఆజ్ఞాపించాను, సిద్ధపరిచాను, నువ్వు అక్కడికి వెళ్ళు, నీ జరుగుతుంది. మనం బేసిక్గా ఎంత అల్పంగా ఆలోచిస్తూ ఉంటుంది. అవ్వకముందే దేవుడు మనకు ఆల్టర్నేటివ్ చెప్పాలనుకుంటాం. ఇది అయిపోయే లోపు దేవుడు రెడీగా ద్రాక్షరసంతో రెడీగా ఉండాలనుకుంటాం. ఈ నది ఎండిపోయే లోపు దేవుడు మనకి ఏదో చెప్పాలనుకుంటాం. బైబిల్లో కూడా ఏలియా లాంటి గొప్ప ప్రవక్త కూడా, అంత గొప్ప విశ్వాసం నుండి దేవుని చిత్తాన్ని వైరాగ్యంతో ఆసక్తితో చేసేటువంటి ఏలియా సైతము అప్పటి వరకు ఆ నీళ్ళు తాగుతూ బతికి సడన్ నీళ్ళు ఎండిపోయినాయి. నీళ్ళు ఎండిపోయిన చెప్పేసి ఏలియా కంగారు పడిపోయాడా? కంగారు పడలేదు. నాకు ఈ నీళ్ళ దగ్గరికి దారి చూపించింది దేవుడే. నా దగ్గరికి నా అడ్రస్ని ఇచ్చి, నా లొకేషన్ ఇచ్చి, కాకులను నా దగ్గర పంపించింది కూడా దేవుడే. ఆ దేవుడికి నీళ్ళు ఎండిపోతున్న విషయం తెలుసు, ఎండిపోయిన విషయం కూడా తెలుసు. నాకు దాహం వేసే టైం కల్లా ఏం కావాలో దేవుడు బాగా తెలుసు. ఆల్టర్నేటివ్ దేవుడు చూసుకుంటాడు. అందుకని నీళ్ళు ఎండిపోయి నది ఎండిపోయింది అని కంగారు పడలేదు ఏలియా. ఉన్నాడు, దేవుడు వచ్చాడు, దేవుడు చెప్పాడు, ఏలియా నేను చెప్పిన చోట వెళ్ళు, అక్కడ నేను నీకు ఆల్టర్నేటివ్ నేను నీకు అరేంజ్ చేస్తానని దేవుడు చెప్పాడు. ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి. దేవుడి మీద నమ్మకం ఉంటే దేవుడు అలా చేస్తాడు. అదే నువ్వు మనిషిని పట్టుకున్నావు అనుకో, ఆ మనిషి కాదంటే నీకు ఇంకా గత్యంతరమే లేదు. కానీ అదే నువ్వు దేవుణ్ణే పట్టుకున్నావు అనుకో, నది కాకపోతే సారేపతి వెదవరాలు కాకపోతే ఇంకేదో, అది కాకపోతే ఇంకేదో ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు. అది దేవుని నమ్మడానికి మనుషులు నమ్మడానికి డిఫరెన్స్. అది మనం మనుషులు పట్టుకొని ఈ మనిషి తలుచుకుంటే అయిపోద్దని అనుకున్నాను అనుకో, ఆ మనిషి తలుచుకోకపోతే నీ పరిస్థితి ఏంటి? ఆ మనిషి సాయం చేస్తే నీ పరిస్థితి ఏంటి? అందుకే మనం మనుషులను దాటి మనం దేవుని వైపు చూడడం చాలా ఇంపార్టెంట్ అంటాం.
నువ్వు దేవుని నమ్మేవనుకో, నీకు ఒక ఆప్షన్ కాకపోతే ఇంకొక ఆప్షన్ సరే దేవుడే దారి తెరుస్తాడు. అది నువ్వు మనుషులు మాత్రం నమ్మేవనుకో, ఆ మనిషి కాదంటే నీకు లైఫ్ నీకు లేనే లేదు, నీకు అవకాశమే లేదు, నీకు జీవితమే లేదు, నీకు నిరీక్షణే లేదు. అందుకని చూడండి, అందుకనే మనుషులందరినీ దాంట్లో ఉన్నతంగా దేవుని వైపు చూడడం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లం అంటే మనల్ని మనుషులు కదిలించినంతగా దేవుడు మనల్ని కదిలించలేకపోతున్నాడు. ఎందుకంటే నువ్వు మనుషులు ఎక్కువ నమ్మేవు, దేవుని తక్కువ నమ్ముతున్నావు అని అంటాను. మనుషుల్ని నమ్ము మంచిదే, కానీ మనుషుల కంటే ఎక్కువగా దేవుణ్ణి నమ్మడం చాలా. ఎందుకంటే ఆ దేవుడు తలుచుకుంటే ఒక వ్యక్తి కాపాని ఇంకో వ్యక్తి ద్వారా దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని అయితే జరిగిస్తాడు. నువ్వు నిజంగా నమ్మకుంటే దేవుని మీద, మనుషుల వల్ల నీకు లాస్ రానే రాదు తెలుసా. నువ్వు నిజంగా కనుక జాగ్రత్త చెప్తాను వినండి, మనం కనుక నిజంగా నువ్వు దేవుని నమ్ముంటే మనుషుల వల్ల నీకు లాస్ రానే రాదు తెలుసా. అంటే బేసిక్ మనుషుల లాస్ అంటే అర్థం ఏంటి, వాళ్ళ వల్ల నేను ఎలా అయిపోయాను అనే విశ్వాసైతే మాట్లాడ్డావు తెలుసా. చెప్తున్నాను చూడండి, నువ్వు దేవుని నిజంగా నమ్ముంటే వాళ్ళ వల్ల నేను ఉన్నానంటే అన్న మాట నువ్వు అనవు. ఎందుకంటే నువ్వు వాళ్ళ వల్ల ఉన్నా అన్నట్టు అర్థం ఏంటంటే నేను ఈ స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ఆ మనిషి అంటున్నావు. అది నువ్వు దేవుని నమ్మినవాడు అనుకో, నువ్వు ఆ మనిషి అన్నావు. ఎందుకంటే నాకు ఒకరి ద్వారా కాకపోతే ఇంకోళ్ళ ద్వారా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఒక విశ్వాసం అంటాడు. దేవుని నమ్మినటువంటి వాడు మాట్లాడే మాట ఎలా ఉంటుందంటే, ఆ మనిషి కాకపోతే ఇంకో మనిషి ద్వారా ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు. మొర్దెకై ఎస్తేరు దేవన్నాడు, నువ్వు కనుక సహాయం చేస్తే మాకు వేరే దిక్కునుండి మాకు సహాయం వస్తుంది. చూసారా, నువ్వు చేయకపోతే ఎలాగా ప్రజలందరూ నాశనం అయిపోతారు అని ఎస్తేరుని బ్రతిమలాడే పనిలో లేడు మొర్దెకై తెలుసా. మొత్తం అంతా ఎస్తేరు చేతుల్లో ఉందనుకోలేదు. ఎస్తేరుని అడుగుతున్నాడు ఖచ్చితంగా. కానీ అలాగని ఎస్తేరు చేయకపోతే మా పని అయిపోయింది అనుకున్నాడా మొర్దెకై? ఖచ్చితంగా అసలు అలా అనుకోలేదు. ఆ కామతో నువ్వు చెయ్యి, నీకు దేవుడు నీకు టైం ఇచ్చాడు, నీ పొజిషన్ అందుకే పెట్టాడు, నువ్వు చెయ్యి అన్నాడు. వెంటనే అన్నాడు, నువ్వు చేయకపోయినా సరే సహాయం మాకు వేరే యూదులకి సహాయం వేరే దిక్కు నుండి వస్తుంది. అది ఎవరు మాట్లాడే మాట? విశ్వాసులు ఆలోచించేటువంటి ఆలోచనది. ఎస్తేరుని తక్కువ చేస్తూ మాట్లాడిన మాట కాదు అది. మొర్దెకైకి దేవుని మీద ఉన్నటువంటి నమ్మకంతో మాట్లాడుతున్న మాట అది. నువ్వు కాకపోతే మాకు వేరే వాళ్ళని కోపంగా ఎస్తేరు మీద కోపంతో అన్న మాట కాదు అది. మాకు నమ్మకం ఏంటి? మాకు నమ్మకం అంటే నువ్వు సహాయం చేయాలని దేవుడు నీకు పొజిషన్ ఇచ్చాడనేటువంటిది నాకున్నటువంటి నమ్మకం. కానీ ఒక నువ్వు కాదనుకున్నా సరే, నువ్వు లోపడకపోయినా సరే మాకు సహాయం వేరే దిక్కు నుండి వస్తుంది. చూసారా, అది మొర్దెకై యొక్క విశ్వాసం. అది అంటాను, దేవుని చూసేటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్ అలానే ఫీల్ అవుతారు. ఎలాగంటే ఎస్తేరు నువ్వు చేయకపోతే ఎలాగా అని బ్రతిమలాడే పని కూడా చేయలేదు ఎస్తేరు మీద. లేదంటే నువ్వు చేయకపోతే మాకు ఎలా జరుగుతుంది, మేము నీకోసం అంత చేశాను కదా, నేను నీకోసం అంత చేశాను కదా అని ఎస్తేరు మీద సనుక్కోలేదు, కోప్పడలేదు. ఎందుకంటే ఎస్తేరు మీద నమ్మకం కాదు, మొర్దెకైకి దేవుని మీద నమ్మకం. అందుకే నువ్వు చేయకపోయినా ప్రాబ్లం లేదు, మాకు సహాయం ఖచ్చితంగా వేరే దిక్కు నుండి వస్తుంది. విశ్వాసులు దేవుని మాత్రమే చూసేటువంటి విశ్వాసులు మాట్లాడే మాట అది. నాకు సహాయం ఎక్కడ కాకపోతే వేరే దిక్కు నుండి సార్ నాకు సహాయం ఖచ్చితంగా వస్తుంది. ఆ మనిషి లోబడకపోతే పర్లేదు, దేవుడు వేరే వాళ్ళ ద్వారా నాకు సహాయం ఇస్తాడు. నేను అడిగాను దేవుని, నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన ఆలకిస్తా అన్నాడు. అడుగు ప్రతివానికి దేవుడు ఇస్తాన్నప్పుడు ఖచ్చితంగా ఒక మనిషి ద్వారా కాకపోతే ఇంకొంచెం లేట్ అవుతుందేమో, ఆ మనిషి దేవునికి లోబడిపోతే కొంచెం లేట్ అవుతుందేమో, కానీ ఖచ్చితంగా కార్యం అయితే జరుగుతుంది. ఎస్తేరు కనుక లోబడదనుకో మొర్దెకైకి దేవునికి, ఆ రక్షణ అటువంటిది 2-3 రోజులు లేట్ అవుతుందేమో, కానీ రక్షణ గ్యారంటీగా వస్తుంది. ఎస్తేరు కాదన్నదనుకో, ఒకవేళ మొర్దెకై మాట వినకుండా కాదంటే దేవుడు ఇంకోళ్ళు ఏమన్నా కదిలిస్తాడు, దానికి ఇంకో 2-3 రోజులు లేట్ అవ్వచ్చేమో, కానీ సహాయం మాత్రం, రక్షణ మాత్రం ఖచ్చితంగా మాకు వస్తుంది. యూదుల్ని దేవుడు రక్షించే తీరుతాడు. కాదు ఎస్తేరు ద్వారానా లేదా వేరే ద్వారానా అన్నది నాకు సంబంధం లేదు, మాకు రక్షణ అయితే మాకు గ్యారంటీగా వస్తుంది. ఎందుకు ఆ మాట అన్నాడు మొర్దెకై అంటే, మొర్దెకై దేవుణ్ణి మాత్రమే నమ్మాడు. రక్షణ పొందే విషయంలో, విడుదల పొందే విషయంలో, సహాయం పొందే విషయంలో మనుషులను చూడలేదు. మనుషులు నమ్మాడు మొర్దెకై, ఎస్తేరుని నమ్మాడు, ఎస్తేరుని గౌరవించాడు, ఎస్తేరుకి సలహా చెప్పాడు, ఎస్తేరుని మోటివేట్ చేశాడు. కానీ అలాగని ఎస్తేరు మీద మాత్రమే పూర్తిగా మొర్దెకై డిపెండ్ అయ్యాడా? కాదు, దేవుని మీద డిపెండ్ అయ్యాడు. నేను అంటాను, అది విశ్వాసం. మనం కూడా మనుషుల మీద నమ్మేమా, లేదంటే నిజంగా మనుషులు దాటి దేవుని మీద నిజంగా నమ్మకం పెట్టామో చూసుకోవాలి. ఎస్తేరు మీద కొంత నమ్మకం ఉందా మొర్దెకైకి? ఖచ్చితంగా ఉంది. అందుకని వెళ్ళి ఆమె చెప్తున్నాడు, నువ్వు తలుచుకుంటే పని అయిపోద్ది అన్నాడు. అంటూనే మళ్ళీ వెంటనే అక్కడ ఎస్తేరు వైపు మాత్రమే చూస్తున్నాడా? లేదు, ఎస్తేరు దాటి దేవుని వైపు కూడా చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు, అదే మొమెంట్లో అంటున్నాడు, నువ్వు కాకపోయినా సరే వేరే దిక్కునున్నా సరే ఖచ్చితంగా మాకు సహాయం వస్తుంది. ఎలా చెప్తున్నావు మొర్దెకై, నీకు వేరే దిక్కు నుండి కూడా సహాయం వస్తుంది ఎలా చెప్తున్నావు అంటే, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు మాకు దిక్కు అన్నప్పుడు ఎక్కడి నుంచైనా మాకు సహాయం వస్తుంది. ఎందుకంటే దేవుడు విశ్వంతట్లో దేవుడు, సర్వాధికారి దేవుడు, ప్రతి చోటు ఉన్నటువంటి సర్వవ్యాప్తి. ఎక్కడ నుండి సరే దేవుడు మాకు సహాయాన్ని చూపిస్తాడు, మాకు దారిని తీసుకొస్తాడు, దారిని చూపిస్తాడు దేవుడు. అది మొర్దెకై నమ్మాడు ఆ రోజున. అంటే ఈరోజు విశ్వాసం మనం అంతలా చూడాలి. మనం ఎప్పుడైతే నీకు నిజంగా దేవుని మీద నమ్మకం ఉంటుందో నువ్వు మనుషుల మీద సనుక్కో తెలుసా. ఎస్తేరు చేయకపోతే అలాగండి అని అనుకోదామే, అని మొర్దెకై అనుకోలేదు. అంటే మనుషులుగా మనం దేవుని నమ్మితే మన
మన బిహేవియర్ అలా ఉంటుంది మనది. అప్పుడు నీ మనుషుల మీద వాళ్ళు చేయలేదని నీకు ద్వేషం ఉండదు, వాళ్ళ మీద కోపం కూడా నీకు యాక్చువల్గా ఉండదు. సరే వాళ్ళు కాకపోతే వేరే ద్వారా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నిజంగా అంటాం మనము విశ్వాసం అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోవాలి. మనకి ఆ రేంజ్కి వెళ్ళిపోతే నీకు అప్పుడు ఉండే నమ్మకం ఎంత గొప్పది తెలుసా, ఎంత ధైర్యం ఉంటుంది అప్పుడు మనకి. అదే కనుక ఎస్తేర్ని మాత్రం మనం చూసాం అనుకో, ఎస్తేర్ చేయకపోతే ఏంటి నా పరిస్థితి అని టెన్షన్ మనకి పెరిగిపోద్ది. అదే ఎస్తేర్ని దాటి దేవుని చూసాం అనుకో నీకు టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే నాకు మొదటిగా కదా నువ్వు చేయపని మాకు వేరే దగ్గర ఉండి వస్తుంది, ప్రెషరే లేదు. మొదటికి అసలు ఒత్తిడే, యూదులు చచ్చిపోవడానికి టైం దగ్గరకు వచ్చేసి ఎవడో కుట్ర పన్ని యూదులందరినీ నిర్మూలన చేద్దాన్ని ప్లాన్ చేస్తుంటే అసలు మొదటి టెన్షనే లేదు. అంటున్నాడు నువ్వు కాకపోతే వేరే వాళ్ళ సహాయం, నువ్వు చేయకపోతే మా పని అయిపోద్ది, ఎందుకంటే ఇంకొకరోజు మాకు టైం ఉంది అంటలేదు మొదటికే. నువ్వు చేయకపోతే 24 hours మాకు టైం ఉంది, ఇప్పుడు నువ్వు చేయకపోతే మా పని అయిపోద్ది ఎలాగా అంటలేదు. టైం తక్కువ ఉంది కానీ ఇంకొను ఎంత నమ్మకం ఉందంటే దేవుని మీద అంటున్నాడు నువ్వు కాకపోతే వేరే దగ్గర సహాయం అవసరం. అంత టైం ఉందా మొదటికే? శత్రువు ఆల్రెడీ ప్లాన్ చేస్తాడు, ఉరికమ్మని రెడీ చేస్తున్నాడు, నానా ప్లాన్లు వేసేస్తున్నాడు అక్కడ శత్రువు. అంత టైం ఉందా అంటే ఖచ్చితంగా టైము నా దగ్గర టైం లేదు కానీ దేవుని దగ్గర టైము ఉంది. అందుకని నువ్వు కాకపోతే వేరే దగ్గర మాకు సహాయం వస్తుంది. అంటే విశ్వాసంగా మనం కూడా అంతలాగా అంత ఎక్కువ దేవుని పైన ఆధారపడతాం. కాలంలో సమయంలో దేవుని స్వాధీనం ఉన్నాయి. ఇందుకు లేట్ అవుతుంది, కొంచెం మనుషుల ద్వారా కార్యం జరిగించడం లేట్ అవుతుంది. కానీ ఇంకను మనకి లేట్ అనిపిస్తుంది కానీ దేవునికి లేట్ కానీ కాదు. టైం వచ్చిన ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు అన్నాడు నువ్వు తొందరపడినప్పుడు దేవుడు మనకు చెప్తున్నాడు నా టైం ఇంకా రాలేదు, నువ్వు తొందరపడాల్సిన పనే లేదు. అలాగే అందుకే మన విశ్వాసం ఉంటే అంత గొప్ప నిరీక్షణ మనకు ఉంటుంది. ఎందుకంటే విశ్వాసం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం, విశ్వాసంలో బలపడడానికి ప్రయత్నం చేద్దాం, దేవుని ఉన్న నమ్మకాన్ని బలపరుచుకుందాం. ఎందుకంటే ఆ విశ్వాసమే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ విశ్వాసం మనుషుల మీద నువ్వు డిపెండ్ అవ్వదు, దేని మీద డిపెండ్ అవుతావు. ఆ దేని మీద డిపెండ్ అయినప్పుడు అలా నీకు ఎంతో ఫ్రీడమ్ ఉంటుంది, ఎంతో నెమ్మది ఉంటుంది, ఎంతో మనశ్శాంతి మనకు ఉంటుంది, ప్రెషర్ మనకు ఉండదు. కొన్నిసార్లు మనం విశ్వాసాలు అంటాం, విశ్వాసంలో ఉంటున్నామంటాం కానీ ప్రెషర్ గురవుతుంటాం. అంటే జరుగుతుంది లేదని ప్రెషర్ గురవుతుందంట. అంత ప్రెషర్ మనకు గురవలసిన అవసరం లేదు. చిన్న ప్రెషర్ ఉంటుందని ప్రెషర్ ఉంటుంది కానీ ముగింపు మాత్రం ఖచ్చితంగా బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొట్టగా సమస్తమును సమకూడి జరుగుచును నెరుగుదు. ఎలా జరిగితే సమస్తం సమకూడి దానంతవే జరిగిపోతాయా? దానంతవే జరగవు. జరిగించేటువంటి వాడు వెనకాలండి జరిగిస్తాడు. కాబట్టి చివరికి అన్నీ అలా సమకూర్చేసరికి ఒక నెగిటివ్గా స్టార్ట్ అయినటువంటి ఒక కార్యము పాజిటివ్గా ఎండ్ అవుతుంది. సమస్యగా ప్రారంభమైనటువంటి ఒక పరిస్థితి అది బెటర్గా మేలుకరంగా అది మారుతుంది. ఎందుకంటే మేళ్ళని జరిగించేటువంటి దేవుడు వెనకాలండి కార్యాలని జరిగిస్తాడు. అందుకే లేట్ అవుతుంది, తొందరపడకూడదు. మనం ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. లేట్ అయిందంటే అర్థం ఏంటంటే ఇంకా సమయము రాలేదు. అర్థం చేసుకున్నప్పుడు విశ్వాసంలో బలపడితే కేసు టైం వస్తే మేలైన కార్యం మనం పొందుకుంటాం. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడచెదా, నీ సన్నిధిలోనే నిలచెదా, నిన్ను వెంబడించెదా.